పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. బుధవారం నుండి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, పరీక్షా కేంద్రాలలో సౌకర్యాలు తదితర అంశాలపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దస్టు నాయక్ అడిగి తెలుసుకున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి పరీక్షలు రాస్తున్న విద్యార్థులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, టాయిలెట్స్, తాగునీరు, క్లాక్ రూమ్, ప్రశ్నపత్రాలు, ఆన్సర్ షీట్ల డిపాజిట్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వారి వెంట తీసుకువచ్చిన పుస్తకాలు, మొబైల్ ఫోన్లు, వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటినీ భద్రపరుచుకునేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తప్పనిసరిగా క్లాక్ రూమ్ ఏర్పాటు చేయాలని పునరుద్ఘాటించారు. అలాగే అన్ని పరీక్షా కేంద్రాలలో తాగునీటితో పాటు విద్యార్థులకు టాయిలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు. పోలీస్ స్టేషన్లో నుండి క్వశ్చన్ పేపర్లను జాగ్రత్తగా బందోబస్తుతో పాటు తీసుకురావాలని, అలాగే ఆన్సర్ షీట్లు సైతం పోలీస్ భద్రతతో డిపాజిట్ చేయాలని చెప్పారు. ఇంటర్ పరీక్షల సందర్భంగా జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగడానికి వీలులేదని, అంతేగాక విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని అన్నారు. పరీక్షలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-1442 నెంబర్కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. కాగా బుధవారం నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 18 వరకు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనుండగా జిల్లా నుండి మొదటి, రెండవ సంవత్సరం జనరల్, వొకేషనల్ కలుపుకొని 27,018 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. మొదటి రోజు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కలుపుకొని 97% హాజరు నమోదైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి తెలిపారు.